ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? ఈ రోజున మన తెలుగు రాష్ట్రాల్లో, కొన్ని భారతదేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇటు లోకసభకి అలాగే రాష్ట్రాలకి కూడా ఎలక్షన్లు, అసెంబ్లీ ఎలక్షన్స్ అలాగే లోక్సభ ఎలక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి. సో ఈ విషయంలో మీరు జాగ్రత్త వహించండి. ప్రార్థనాపూర్వకంగా మీరు జాగ్రత్తగా మంచి సమయాన్ని చూసుకొని వెళ్ళి నెమ్మదిగా ఓటు వేయటం మన బాధ్యత. మనం భారతీయులం కాబట్టి మనము ఈ భారతదేశం కల్పించిన మనకు హక్కును బట్టి మనం ఖచ్చితంగా వెళ్ళి ఓటు వినియోగించుకోవాలి. ఓటు అనేది మన యొక్క హక్కు. ఆమేన్. హల్లెలూయా. సో ప్రతి వారు, స్త్రీ పురుషులు, ఓటు హక్కు కలిగిన 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి వెళ్ళి ఓటు వేసి ఆ విధంగా ప్రజాస్వామ్యంలో మనకి ఇవ్వబడినటువంటి హక్కును చక్కగా వినియోగపరచుకుందాం. అదే సమయంలో ఓటు వేయడానికి ముందు ఆలోచించి ఓటు వేయాలి. మంచి వ్యక్తిని ఎన్నిక చేసుకోవాలి. మంచిగా ఎవరైతే దేశానికి అలాగే ప్రజాస్వామ్యం అన్నటువంటి ఈ భారతదేశాన్ని ప్రజాస్వామ్యముగా పరిపాలించే వ్యక్తులకి మనము ఓటు వేయటం చాలా ఉత్తమమైన విషయం. భారతదేశానికి స్వతంత్రత వచ్చి ఇన్ని సంవత్సరాల కాలంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది ఎదురు కానటువంటి రాజ్యాంగానికి మార్చేస్తాము, రాజ్యాంగానికి విరుద్ధంగా సొంత రాజ్యాంగాలు తయారు చేస్తాము అన్నటువంటి వాళ్ళు ఎదురవుతున్నారు. వాళ్ళ మాటలు వింటూనే ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా యోగ్యమైనటువంటి దేశానికి, ప్రజలందరికీ, భారతదేశం లౌకికమైనటువంటి భారతదేశం, ఇది ఏదో ఒక మతానికి సంబంధించిన రాజ్యాంగం అలాగా చెప్పలేదు. ఇది అందరికీ సంబంధించింది. కాబట్టి దీని ఆ విధంగా మనమందరము ముందుకు కొనసాగించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఏ రాజ్యం అయితే రాజ్య పరిపాలనలో ప్రజల యొక్క క్షేమాన్ని కోరుకుంటాడో ఆ విధమైనటువంటి మార్గాల్లో వారి జీవితాలు నడిపించబడాలని, ఏ రాజు తన యొక్క ప్రజల మీద దయగలిగి ఉంటాడో ఆయన రాజ్యము విస్తరించబడుతుంది, ఆయన రాజ్యము సుక్షేమముగా ఉంటుంది అని మనం దేవుని లేఖనాల్లో కూడా చదవగలుగుతున్నాం. వీళ్ళరా మనం గమనించాలి. మన దేశంలో ఒక రాష్ట్రం చాలా భయంకరమైనటువంటి శ్రమలు ఎదుర్కొన్నది. కాల్చబడ్డారు, చంపబడ్డారు, తరమబడ్డారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఎదురైనటువంటి ఆ సమయంలో దేశ నాయకత్వాన్ని వహించిన వ్యక్తులు మాట మాత్రమైనా మాట్లాడలేదు కదా. మాట మాత్రమైనా ఇలా జరగటం బాధకరము అని అనలేదు కదా. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. దేశంలో ఏదో ఒక వర్గానికి కొమ్ము కాయటం, ఏదో ఒక ప్రాంతానికి కొమ్ము కాయటం, ఏదో ఒక భయంకరమైనటువంటి ఒక ఆలోచన తలంపులు క్రియేట్ చేసి ఆ విధంగా జనుల్ని భయభ్రాంతులు గురి చేసి ఆ విధంగా నడిపించటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏది ఏమైనా దానియేలు గ్రంథంలో రాయబడినటువంటి మాట ప్రకారంగా దేవుడు ఎవరిని రాజ్యంలో ఉండనిస్తాడో, దేవుని సంకల్పం ఎవరి మీదైతే ఉందో వారు మాత్రమే వస్తారు. ఒకవేళ ఎవరు ఎన్ని తపస్సులు చేసినా మళ్ళా రాజ్యం మాదే కావాలని ఎవరు ఏ యొక్క వర్గం, అది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు లేక ప్రతిపక్షాలు ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని విధాలైనటువంటి ప్రయత్నాలు చేసి వాగ్దానాలు చేసినా దేవుని చిత్తంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వమే, దేవుడు మాత్రమే సర్వలోక రాజ్యముల మీద ఆయన అధికారి ఉన్నాడన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆయన మాత్రమే ఒక వ్యక్తికి ఆయన బాధ్యత ఇవ్వగలడు, రాజ్యాన్ని అప్పగించగలడు. కనుక దేవుని బిడ్డలుగా మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థనాపూర్వకంగా ఈ భారతదేశాన్ని ఏలుబడి చేసేటువంటి ఆ యొక్క అధికారం దైవ సంబంధమైనటువంటి దేవుని ప్రేరణతో నడిపించబడే వ్యక్తులు ఉంటే బాగుంటుందన్న ఉద్దేశం మనం కలిగిన వారమై ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రభు చిత్తానికి అప్పగించుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ చిత్తం ఈ దేశంలో జరగాలి అని చెప్పి మనం దేవునికి అప్పగించుకొని ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో మనం ముందుకు కొనసాగించబడవలసిన వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో నేను ఏ యొక్క
ఒక పార్టీని నేను సమర్థించటం లేదు, లేకుంటే ఇంకో పార్టీని నేను తృణీకరించడం లేదు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము దేవుడు మనకు అనుగ్రహించిన విచక్షణ జ్ఞానముతో చక్కగా మనం ఈ ఓటుని వినియోగించుకుందాం. దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబడాలని. ఒకవేళ ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసి, కుయుక్తులు చేసి, కుతంత్రాలతో ఈ ఓటింగ్ని మార్చాలి, చేయాలని అనుకున్న పరము నుండి ఆయన చూస్తున్నాడు. కాబట్టి అన్నిటిని ఆయన తారుమారు కూడా చేయగలడు. హల్లెలూయా. కనుక మనం దేవుని యొక్క సన్నిధిలో దేశంలో ఉన్న ప్రజలందరి యొక్క సుభిక్షత, ప్రజలందరికీ క్షేమము కలిగేటువంటి ప్రభుత్వం మనం కోరుకుందాం. ఆ ప్రభుత్వాలు రావాలని ప్రార్థన చేద్దాం. ఆ దిశలో వెళ్ళి ఓటు వేసి దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు కొనసాగించబడదాం. ప్రభు కృప మనకు తోడుగా ఉండి నడిపించినట్లుగా ప్రార్థనలు ఏకీభవిద్దామా. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు నాయన అయ్యా, ఈరోజు మా దేశంలో అనేక ప్రాంతాలలో నా ప్రభువా ఎలక్షన్లు, లోక్సభకి అలాగే ఈ యొక్క అసెంబ్లీకి ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నాయన మేము భారతీయులుగా ఓటు హక్కుని వినియోగించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ ఓటు హక్కును మేము వేస్తున్నటువంటి వేళలో నాయన ప్రతి వారికి వివేచనివ్వండి. ఏ ప్రభుత్వం అయితే ఈ యొక్క నాయన దేశానికి, ప్రజలకు క్షేమాన్ని కలుగు చేస్తారో వారిని గుర్తించి ప్రజలందరికీ మీరు మనస్సును ప్రేరణ కలుగు చేయండి. మీ చిత్తంలో ఉన్న వ్యక్తి దేశాన్ని ఏలుబడి చేసేటట్లుగా అయ్యా, లోకంలో ఉన్న వ్యక్తులు అయ్యా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి తలంపు, ఆలోచన కలిగి ఉన్నారయ్యా. అయ్యా, కొంతమంది పైకి నాయన అయ్యా మంచిగా కనబడుతున్న లోపల భయంకరమైనటువంటి అయ్యా ద్వేషాగ్నితో నాయన ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి అయ్యా వారు అయ్యా ఆద్యులుగా నిలబడుతున్నారు. అటువంటి వారు కాకుండా దేశంలో నాయన అయ్యా అందరికీ మేలు చేసేటువంటి ప్రభుత్వాలు రావడానికి అటు సెంటర్లోను ఇటు స్టేట్లోనూ మీరు కృప చూపించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మా దేశంలో, మా రాష్ట్రంలో నాయన అయ్యా ఈ యొక్క నాయన లేని అయ్యా మాటలు కూడా కన్వర్షన్ అంటూ అయ్యా లేకుండా జరగలేదు కూడా అయినప్పటికీ కూడా అయ్యా ఈ యొక్క దేశంలో, ఈ యొక్క ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో కొంతమంది ఇలా మాట్లాడుతున్నారు. కనుక మీరు చూస్తున్న దేవుడు కనుక మీరు సహాయం చేయండి. ఈ యొక్క నాయన అయ్యా రాష్ట్రానికి, దేశానికి మంచి ప్రభుత్వాన్ని మీరు అనుగ్రహించండి. ఓటు వేస్తున్న ప్రతి వారికి కూడా తగినటువంటి మీ కృపనిచ్చి నడిపించి సహాయం చేయండి. ఇక మా దేశాన్ని, మమ్మల్ని ఏలుబడి చేసేటువంటి వ్యక్తి మీ ద్వారా నియమించబడేటట్లుగా సహాయం చేయమని యేసే నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడ పర్యంతం ఆ దైవ సంబంధమైనటువంటి దేవుని యొక్క నడిపింపును కోరుకుంటూ ఆ చిత్త ప్రకారంగా ప్రభుత్వాలతో ఆనందిస్తూ ప్రభు రాకడికి సిద్ధపడడానికి తీర్మానం చేసిన వారందరికీ కృపతోడే నడిపించుకుంటాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయం దేవుని చిత్తంలో, దేవుని సంకల్పం ప్రభుత్వాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. తప్పకుండా మీరు వెళ్ళి ఓటు వేసి దేవుని మహిమపరచాలని ప్రార్థన.